ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు అనగానే దాదాపుగా చాలా పైసలు ఖర్చు అవుతాయి. అంటే వీళ్ళకి కొంచెం కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా వెళ్ళటం ఎందుకులే అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు ఈ మ్యారేజ్ బ్యూరోలని ట్రస్ట్ చేయరు. ఎందుకంటే అమౌంట్ విషయంలో ఉండొచ్చు, అది ఇంకేదైనా కావచ్చు. కానీ ఎస్పెషల్లీ పైసలు అయితే ఎక్కువ తీసుకుంటారు మ్యాట్రిమోనీ వాళ్ళని చెప్పి టాక్. మరి దీనిపై మీ అభిప్రాయం? అవునండి, అది కూడా కరెక్టే. కాకపోతే మేము ఛార్జెస్ చేస్తాము. రిజిస్ట్రేషన్ అమౌంట్ అని ఛార్జ్ చేస్తానండి, చేస్తాను. మీరు అన్నట్టుగా మధ్యతరగతి వాళ్ళు, కొంచెం బీద వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే ఆడపిల్లలకి మాత్రం ఛార్జ్ చెయ్యను. ఓకే, ఛార్జ్ చెయ్యను. రిజిస్ట్రేషన్ అమౌంట్స్ మాత్రం తీసుకుంటాను. కొంచెం మంచి వాళ్ళు, హై ప్రొఫైల్ ఉంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకుంటాను. ఈ మధ్యతరగతి వాళ్ళు కానీ, కొంచెం లేని వాళ్ళు కానీ, అలాంటి వాళ్ళకు కూడా నేను రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా మినిమంగా పెడతాను. మినిమంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా మా మేము ఇంతవరకే ఇచ్చుకోగలుగుతామంటే ఇక్కడ మాత్రము ఎక్కువ బార్గెనింగ్ చెయ్యనండి. ఎందుకంటే నేను ఇది వ్యాపార దృక్పథంతో చేయట్లేదు. ఒక బిజినెస్ అనుకుంటే మనము ఇంత ఇవ్వండి అని చెప్పొచ్చు.